మంత్రి పదవి కోసం ఆరాటం పడుతుందని నిన్న కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో చెప్పిండు. కానీ మా రాజన్న మంత్రి పదవి కోసం రాజన్న కాదు ఆరాటపడేది, మా మున్గోడు ప్రజలు, మా మున్గోడు సమస్యల మీద మాకు మంత్రి పదవి వస్తే అభివృద్ధి జరుగుతుందనే ఒకే ఒక లక్ష్యంతో ఇది మా మున్గోడు ప్రజల డిమాండ్ అని ఇది ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఫండ్స్ అని చెప్పని అడిగే ఉద్దేశంలో ఫండ్స్ అన్న ఇవ్వండి, లేదంటే నువ్వు నాకు మాట ఇచ్చిన ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి అని. మంత్రి పదవి అని ఎందుకు అంటుండు అంటే ఆయనకేదో పదవి మీద వ్యామోహం అనే కాదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మిగతా 3 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉండగా కూడా ఎమ్మెల్యే మున్గోడు ప్రజల కొరకు పోటీ చేసి గెలిచిన ఆయన. మంత్రి పదవి ఈనాడున్న ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఉన్న వాళ్ళు మీ మీడియా వాళ్ళే 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు మంత్రులే తీసుకుపోతుంటారు. కాబట్టి మీరు ఫండ్స్ ఇవ్వట్లేరు. నేను అన్ని రకాల అర్హుల్ని, నేను ఒక గవర్నమెంట్లోనే ఒక మంత్రి పదవి హోదాలో నేను క్యాబినెట్లోకి ఉంటే మాత్రం మునుగోడు ప్రజల బాగోగులు ఎక్కువగా చూసుకోగలననే ఉద్దేశంతో ఆయన మంత్రి పదవి అడుగుతున్నాడు. కంపల్సరీ మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకున్నా ఫండ్స్ ఒక మునుగోడుకు లేదు, మంత్రి పదవులకు తీసుకొని మీ లెక్కనే నాకు కూడా 4,000 కోట్ల ఫండ్ ఇస్తాడా అనే విషయమే తప్ప మంత్రి పదవి ఇస్తేనే ఉంటా లేకపోతే లేదా అనేది కాదు. ప్రజల బాగోగులకు నేను ఉపయోగపడనప్పుడు, ఎప్పుడైతే నేను ఉపయోగపడనో, మునుగోడు ప్రజలకు నేను పనిచేయలేకపోతానో ఆ రోజు ఈ పదవి నాకు త్యుంజిస్తా అని చెప్పి, అంటే ఆ పదవి త్యాగం చేస్తా అని అన్నాడు. కానీ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలనే ఉద్దేశం కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. అంటే నీకు ఆ ఇలువ కూడా మిగిలాలంటే విమర్శలు, పిచ్చి విమర్శలు మానుకొని ఏదైనా ఉంటే ఎవరికైనా ఉంటే సాయం చేయి. నువ్వు కూడా ట్రస్ట్ కింద పెట్టి ఒక పని చేయి. నేను తట్టుకోలేక ఇలా మా మండల పార్టీ ఏంది ఇది సార్లు మాట్లాడుతుండు, మనం మాట్లాడగొట్టండి. మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నాం ఇక్కడ. రాజగోపాల్ రెడ్డి అంటే ఆయనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రుకన్నా మచ్చ ఉందేమో కానీ రాజగోపాల్ సార్ మచ్చలేదు. మీరు ఎన్ని గ్లోబల్ ప్రచారం చేసినా పబ్లిక్ నమ్మదు. ప్రజలకు అన్ని తెలుసు. పేద ప్రజలకు అండగా ఉండేటోడు, పేదల కోసం పనిచేస్తాడు. మా అందరూ ఆయన ఒక ఇక్కడ మునుగోలు ఒక సైన్యం పెట్టుకొని పనిచేస్తుండే. రాజన్న సైన్యం ఉంది ఇక్కడ. మీకు ప్రజలు రాళ్ళ దాడి చేస్తారు, గుర్తుపెట్టుకుని ఖబర్దార్. రాజన్న ఎలాంటి మనిషి అనేది ఈ కాన్ఫరెన్స్ లో 5 సంవత్సరాల పిల్లగానికి అడిగినా చెప్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.